అంటే దేవుని మాటలు నీ నోట నుండి తొలగింపకూడదు. మరలా అంటున్నా, దేవుని మాటలు నీ నోట నుండి తొలగింపకూడదు. నిజమే, మరి మన జీవితం నుంచి దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మన నోట నుంచి తొలగించకుండా అలాగా నోటిలో కనుక ఉంచుకున్నట్లయితే దేవుని కార్యాలు చూస్తాం. బైబిల్లో చూస్తే మరి జాషువా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తుందండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ చూస్తే ఒక చక్కటి విలువైన సందేశాన్ని నేను ముందుంచుతున్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలో ఇక్కడ జాషువాతో, మోషే తర్వాత నాయకుడైన యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు. లేదా మోషే